హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో కొత్త నవలను స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఆడియో సీరియల్గా మీకు అందించబోతున్న ఈ నవల శ్రీమతి గోగినేని మణిగారి బాపు బొమ్మ నవల. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు వినిపించబోతున్న నవల బాపు బొమ్మ, శ్రీమతి గోగినేని మణిగారి రచన. కథలోకి వెళ్ళిపోదాం పదండి. దేశానికి స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాలకి బస్సులు తిరుగుతున్న దగ్గర ఊళ్ల మధ్య వ్యవసాయదారుల కుటుంబాల్లో ఎడ్ల బండి ప్రయాణాలే ఎక్కువగా జరుగుతున్న ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలోని ఒకానొక గ్రామంలో నట్టింట్లో కూర్చుని బియ్యం బాగు చేస్తున్న అత్తాకోడళ్ల దృష్టి చేస్తున్న పని మీద లేనేలేదు. మాటిమాటికి వాళ్ళిద్దరి చూపులు తలుపులు బార్లా తెరిచి ఉంచిన వీధి గుమ్మం వైపే తిరుగుతున్నాయి. వీధిలో ఏ ఎడ్లబండి వెళుతున్న సడి వినిపించినా ఆదుర్దాగా తలెత్తి చూడడం, తమ ఇంటి ముందు ఆగకపోయేసరికి నిరాశగా నిట్టూర్చడం. వీళ్ళిద్దరూ చేస్తున్న పని అదే. కాసేపటికే పద్మావతి చేతిలోని చేటను పక్కన పెట్టి స్తంభానికి చేరగిలబడి కూర్చుని అత్తగారితో, మీ అబ్బాయి ఇంకా రాలేదేంటో అంటూ నిట్టూర్చింది. మీనాక్షమ్మ నిట్టూర్చి, అదే నేను చూస్తున్నా, మనసులో లేదు, ఏదో ఆదుర్దా, చిన్నపిల్ల, తెలియక ఏదైనా పొరపాటు పని చేసినా మంచి చెడు విడమర్చి చెప్పుకోవాలి గాని వచ్చి మీ పిల్లకి బుద్ధి చెప్పి వెళ్ళండని బుల్లెమ్మాయి అత్తగారు మనకు కబురు పెట్టడం విడ్డూరంగానే ఉంది అంటూ బుగ్గను వేలేసుకుని మరీ విస్తుపోయింది. అవును, ఆవిడ ధోరణి మొదటి నుంచి అలాగే ఉంది. మనమే అర్థం చేసుకోలేకపోయామనిపిస్తుంది. పెళ్ళయ్యి అవ్వగానే తన అధికారం చూపించేసింది. పిల్లతో పాటుగా వెళ్దామని ముచ్చటపడిన మేనత్తల్ని ఎవరూ రానవసరం లేదని చెప్పేసింది. ఇదేం చోద్యం అంటూ ముందు విస్తుపోయి ఆ తర్వాత మొహాలు చిన్నబుచ్చుకున్నారు కూడాను అంటూ కళ్ళు తుడుచుకుంది పద్మావతి. ఎక్కడా లేని రీతి రివాజులన్నీ బుల్లెమ్మాయి అత్తగారి నోటి వెంటే వింటున్నాం. పెళ్ళయ్యాక అమ్మాయి అత్తగారింటి పద్ధతులకు అలవాటయ్యి స్థిమితపడి కుదురుకునే వరకు పుట్టింటికి వచ్చిపోతుంటేనే బావుంటుందా? ఆవిడేమో రాకపోకలు కుదరదంటూ కొత్త రూలు పెట్టింది. అదే మనడానికి వీలు లేకుండా వాళ్ళింటి ఆనవాయితీ అని తేల్చి చెప్పేసిందాయే. అదేమిటో కడుపులో ఓ నలుసు పడిందనే కబురు తెలిసాక అప్పుడు 5ో 7ో నెలలోనో సూడిదిలిచ్చి పుట్టింటికి తీసుకెళ్ళొచ్చట. ఇలాంటి ఆచారాన్ని మనం ఎప్పుడూ వినలేదు. ఆవిడకు వాళ్ళ అత్తగారు అలా చేసిందట. అందుకని ఇప్పుడు మన పిల్ల మీద ఆ కక్ష చూపిస్తుందేమో అంటూ మీనాక్షమ్మ నిట్టూర్చింది. అవును, ఆ కబురు ఎప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాలే తప్ప ఏం చెయ్యగలం? పిల్లనిచ్చుకున్న వాళ్ళం. ఆ పైన అటువైపు స్థితిమంతులు. వాళ్ళేం చెప్తే మనం అది వినాల్సిందే. మనం వెళ్ళి చూస్తేనేమో పిల్లకి పుట్టింటి మీద బెంగ కలిగి కుదురుగా ఉండలేదట. ఇక్కడకు పంపించడానికేమో దీపం వెలిగించే కోడల్ని పంపితే మేం చీకట్లో ఉండాలి, పురిటి రోజులకైతే ఏదో అలవాటు చేసుకుంటాం గాని అంది. ముందరి కాళ్లకు బంధాలేస్తున్నట్టుగా ఎంత అందంగా మాట్లాడుతుందో. పెళ్ళవగానే ఒడిగంటు బియ్యంతో అత్తగారింటికి వెళ్ళిన పిల్ల మళ్ళీ పుట్టింట్లో కాలు పెట్టనే లేదు. 16 రోజుల పండుగ లేదు, మనుగుడుపుల ముచ్చటా లేదు, ఏదీ లేదు. పద్మావతి మళ్ళీ కళ్ళు తుడుచుకుంది. మీరంతా అంత గొప్ప సంబంధం వచ్చిందని మురిసిపోయారు గాని నాకెందుకో పెళ్లి చూపుల నాడే ఆవిడ డాబు దర్పం ధోరణి చూశాక నాకు కొంచెం అనుమానంగానే ఉంది. మాటల్లో మాత్రమే తేనె కురిపించే రకల్లా అనిపించింది. కాకపోతే నాదే అనుమానం ఏమోలే అని సరిపెట్టుకుని ఊరుకున్నాను. వాళ్ళిద్దరూ బుల్లెమ్మాయి కాపురం గురించి ఊహాగానాలతో మల్లగుల్లాలు పడుతూ ఉండగానే ఇంటి ముందు బండి ఆగిన శబ్దానికి ఇద్దరూ ఉలిక్కి పడి అటు చూశారు. తండ్రి వెనకే బండి దిగిన బుల్లెమ్మాయిని చూడగానే అత్తకోడళ్ళిద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పత్తికాయలంత అయిపోయాయి. బుల్లెమ్మాయి రాకని ఊహించకపోవడం వల్ల ఒక్క క్షణం నిశ్చేష్టులై నిలబడిపోయిన వాళ్లు తేరుకుని హడావిడిగా గుమ్మం దగ్గరకు చేరుకున్నారు. బుల్లెమ్మాయి ఇష్టంగా ఇంటి పరిసరాల్ని నిదానంగా చూసుకుంటూ అక్కడ పెట్టి ఉన్న డేగ్సాలోని నీళ్లను చెంబులో తీసుకుని కాళ్లు కడుక్కుని మెట్లెక్కి లోపలికొచ్చింది. లోపలికి వెళ్ళిపోయిన గోపాలరావును పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ బుల్లెమ్మాయిని చేతులతో చుట్టేశారు. పచ్చి పసుపు కొమ్ములా మిసమిసలాడుతూ ఉండే పిల్ల ఇలా ఎండు పుల్లలా మారిపోయింది. బెంగి పెట్టుకున్నావా? తిండి తింటున్నావా? అసలు ఏదైనా విశేషం ఉందా? చెప్పిరమ్మని మీ అత్త పంపించిందా? అలాంటి కబురే ఉంటే చూసి వెళ్ళండి అంటుంది గాని బుద్ధి చెప్పమని ఎందుకు వర్తమానం పంపిస్తుంది? మీది మరీ చోద్యంగా ఉంది. అవునే అమ్మడు, ఇంతకీ ఏం జరిగింది? అమ్మా నాన్నమ్మల ప్రశ్నల దాడిని చిరునవ్వుతో చూస్తూ బుల్లెమ్మాయి, మంచే జరిగింది అంది. అంటే ఏముంది? మనసు కరిగి మనల్ని చూసి రమ్మని పంపించటమే, అవునా? మళ్ళీ ప్రశ్నలు మొదలుపెట్టారా అన్న అసహనం బుల్లెమ్మాయిలో కనిపించేసరికి ఆత్రాన్ని కొద్దిగా అణుచుకున్నారు.
ముందు అమ్మాయికి తినడానికి ఏమైనా తీసుకురావే. మీనాక్షమ్మ కోడలికి పురమాయించింది. పద్మావతి వెళ్ళబోతుంటే బుల్లమ్మాయి చెయ్యి పట్టుకుని ఆపుతూ, వద్దమ్మా, దారిలో కమలత్త చూసి బండి ఆపించి వాళ్ళింటికి తీసుకువెళ్ళి తినడానికి ఏవో చాలా పెట్టింది. నాన్న నేను బాగానే తిన్నాం, ఆకలి లేదు అంది. అయితే కూర్చుని కాసేపు మీ అత్తారింటి కబుర్లు చెప్పు. నీ మాటలు విని ఎన్నో ఏళ్లైపోయినట్టుగా ఉంది మరి. మీనాక్షమ్మ మాటలకు పద్మావతి కూడా అవునన్నట్టుగా తల ఊపుతూ, మీ అత్త నిన్ను బాగానే చూసుకుంటుంది కదా, మాట తీరు పద్ధతి చూసి నిన్నేమైనా ఆరడి పెడుతుందేమోనని నాకు మనసులో ఒకటే ఆరాటం అనుకో అంది. బుల్లమ్మాయి పక్కున నవ్వి, మా అత్తగారు చాలా మంచిది, ఈ మాట నేను కాదు నాన్నే ఇందాకన్నారు తెలుసా అంది. నిజమా? ఇద్దరూ ఒక్కసారే అన్నారు. అయితే మేమే పొరబడ్డామన్నమాట. ఇప్పుడు కూడా ఆవిడ గురించి ఏమేమో అనుకున్నాం. ఏవేవో ఆంక్షలు పెట్టిందని కొంచెం గయ్యాళితనమేమో అనుకున్నాం. మాట పెలుసుగాని మనసు వెన్న అంటారు, అలాంటి రకం కాబోలు అర్థం చేసుకోలేకపోయాం. అయినా అత్తగారిదేముందిలే, ఆవిడ పెత్తనం ఎన్నాళ్ళు సాగుతుందే. అబ్బాయి నిన్ను ప్రేమగా చూసుకుంటే చాలు, మంచివాడేగా. అదేమిటే, మేమిద్దరం ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఏం మాట్లాడకుండా అలా చూస్తావే? ఏం చెప్పాలో తెలియక మీ మాటలు వింటున్నాను అంటూ నిట్టూర్చింది ఇద్దరి మధ్యలో కూర్చున్న బుల్లెమ్మాయి. లేచి వెళ్ళి తనతో పాటు తీసుకొచ్చిన చేతి సంచి నుండి ఒక నోట్బుక్ తీసుకొచ్చి అందించింది. నేను అత్తగారింటికి వెళ్లే రోజున బాబాయ్ ఇదిచ్చి, నేను వచ్చినప్పుడల్లా నీ ఆలోచనల్ని చక్కగా కథల్లా చెప్తూ ఉంటావుగా, అక్కడ కొత్త వలన ఎవరితోనూ చెప్పకపోవచ్చు, ఇలాంటప్పుడు అవన్నీ కాగితాల మీద పెట్టడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది, కథలు రాయగలిగే నేర్పు అలవడుతుంది అని చెప్పాడు. మీరెవ్వరూ అక్కడికి రావడానికి లేదు, నేను రాలేను, ఉత్తరాలు రాసే వీలు అసలే లేదు. అందుకని నాలో నేను అనుకుంటున్నవి, మీతో మాట్లాడాలనుకుంటున్నవి అప్పుడప్పుడు బాబాయ్ ఇచ్చిన ఈ పుస్తకంలో రాస్తుండేదాన్ని. మా అత్తకి చదవడం రాదు, ఆయన గారికి అంత తీరిక ఓపిక లేదు, కాబట్టి ఇది ఇంకా పదిలంగా నా దగ్గర మిగిలుందన్నమాట. నేను కాసేపు నా గదిలో కాలక్షేపం చేస్తాను, మీ ఇద్దరికీ చదవడం వచ్చును కాబట్టి పక్కపక్కనే కూర్చుని చదువుకోండి. ఇక నేను చెప్పాల్సింది చివర్లో చెబుతాలే. అయోమయంగా చూస్తున్న అమ్మా నాన్నమ్మల వైపు చిరునవ్వుతో చూసి బుల్లమ్మాయి తన గది వైపుకు వెళ్ళిపోయింది. మీనాక్షమ్మ నిట్టూర్చింది. అమ్మలు అత్తవారి నుండి కబురు తెచ్చినవాడు కొంచెం అయోమయం రకమై ఉంటాడు. అబ్బాయిని వచ్చి వెళ్ళమని వాళ్ళు చెప్పి పంపితే వీడింకోలా చెప్పి మనల్ని కంగారు పెట్టాడు. అబ్బాయికి అసలే కోపం ఎక్కువ. అక్కడేం జరిగిందో ఎలా మాట్లాడతాడోనని మనసులోనే ఎంత గుంజాటన పడ్డానో. అవును, నేను అంతే. ఏం జరిగిందో, పిల్ల కాపురానికి ఎలాంటి ముప్పు వస్తుందోనని ఎంత బెంగపడ్డానో. ఆయన మామూలుగానే ఉన్నారు, అమ్మాయి నవ్వుముఖంతోనే ఉంది, కాబట్టి ఉపద్రవమేం లేదు. అనవసరంగా మనమే బెంబేలు పడ్డాం అంది పద్మావతి తేలికపడిన మనసుతో. సరే ముందు ఇది చదువుదాం అంటూ మీనాక్షమ్మ ఆ పుస్తకం తెరిచి పట్టుకుంది. ఇద్దరి చూపులు అక్షరాల వెంట పరుగు పెట్టాయి. అత్తగారింట్లో అడుగు పెట్టాక చుట్టపక్కలందరూ వెళ్ళిపోయి సావకాశంగా ఉన్నప్పుడు మా అత్తగారు ఏమన్నదో తెలుసా? లంకంత కొంప, మీ ఇల్లులా ఇరుకు కాదు, తిరిగి చూడు, అన్నీ బర్మా నుంచి తెప్పించిన టేకుతో చేసినవి, మంచాలు కుర్చీలు అన్నీను, ఏది చవకబారు చెక్కతో చేసినవి కావు. నాకన్నీ నాణ్యమైనవి కావాలి, ఎక్కడా రాజీ పడను. నీ ఒక్కదాని విషయంలోనే కట్న కానుకలేమీ లేకపోయినా సర్దుకున్నాను. పెట్టి పుట్టడం అంటారు చూడు, ఇప్పుడు నిన్ను చూస్తుంటే అర్థం తెలుస్తోంది. లేకపోతే ఏమిటి, ఇంతటి సిరి సంపదలున్న ఇంటికి కానీ కట్నం లేకుండా కోడలివైపోయావు కదా. నవ్వు మొహంతోనే నిట్టూర్చిందావిడ. నేను అయోమయంగా చూస్తుంటే, ఏమిటో నువ్వు ఉత్త వెర్రిబాగులదానిలా ఉన్నావు, నీకెంత అదృష్టం పట్టిందో నీకు అర్థమైనట్లేదు. ఏడాది తిరిగేసరికల్లా 10 పుట్ల ధాన్యం ఇంటికొస్తుంది, 10 గేదెల పాడి ఉంది, దేనికి లోటు లేని సంసారం, ఆస్తిపాస్తుల్ని పంచుకునే అన్నదమ్ములు లేరు, ఒక్కడే వారసుడు అంటూ నా వైపు కోపంగా మిర్రిమిర్రి చూసిందావిడ. నా అదృష్టానికి నేను ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నట్టుగా కనిపించకపోవడమే ఆ కోపానికి కారణమై ఉంటుందేమో. వాళ్ళింటి గురించి లంకంత కొంప అని చెప్పుకోవడం వరకు పర్వాలేదు, కానీ మీ ఇల్లులా ఇరుకు కాదు అని పోల్చి చెప్పడమే నాకు నచ్చలేదు. ఒక పెద్ద భోషాణాన్ని ఇనపెట్టెని చూపించి, అవి మా పుట్టింటి నుంచి తెచ్చుకున్నవని అత్త ఎంత మురిపంగా చెప్పారో. ఆ భోషాణంలో క్రింద వెండి బిందె లాంటి విలువైన వస్తువులున్నాయట, పైన ఏవో పాత వస్తువులు పడేసి ఎవరికి ఆ విషయం తెలియకుండా కాపాడుతున్నానని రహస్యంలా స్వరం తగ్గించి గుసగుసలా చెప్పింది.
ఇనప్పెట్టెలో తనవి 7 వారాల నగలున్నాయని అక్కడెవరూ లేకపోయినా కూడా అదే రహస్యం చెబుతున్న గొంతుతో మళ్ళీ చెప్పారు. ఆవిడ్ని సంతోషపెట్టడానికైనా నా కళ్ళలో మిలమిలలు తెప్పించి ఆనందం చూపించాలని ప్రయత్నించాను గాని వీలు కాలేదు. అందుకే కాబోలు నా వైపు కొంచెం వెటకారంగా చూస్తూ నిట్టూర్చి ఊరుకున్నారు. నిజమే, ఇక్కడున్నట్టు మేలుజాతి టేకు కర్రతో చేసిన పెద్ద పెద్ద పందిరి మంచాలు, నగిషీలతో ఉన్న బల్లలు, కుర్చీలు లాంటివేమీ మా ఇంట్లో లేవు. మామూలు నవారు మంచాలు, కుర్చీలు అంతే. భోషాణాలు, బీరువాలు లాంటివి ఏం లేకపోతే మాత్రమే మా ఇల్లు నాకెంత అందంగా అనిపించేది. నా చిన్న గదిలో చిన్న కిటికీ పక్కనున్న మంచం మీద పడుకుని బయటకు చూడ్డం ఎంత బావుండేదో. అక్కడే గోడవారుగా ఉన్న మల్లిపందిరి తన పూల పరిమళాల్ని గాలితో కలగలిపి నాకు జోలపాడమని చెప్పి పంపిస్తుండేది. ఎదురుగా కనిపించే కొబ్బరి చెట్లు ఆకుల మధ్య దోబుచ్చులాడుతున్నట్టుండే చందమామతో నా అల్లీబిల్లి ఆలోచనల్ని చెప్పుకుంటూ నిద్రలోకి జారిపోవడం ఎంత ఆనందమో. అప్పుడు ఇలాంటివన్నీ ఇష్టంగానే ఉన్నా ఇక్కడికి వచ్చాక మాత్రం మా ఊళ్ళో గడిపిన రోజులన్నీ ఎంత ఆహ్లాదకరమో ఇప్పుడే బాగా అర్థమవుతోంది. ఇక్కడికొచ్చే రోజున అమ్మా నాన్న నన్ను కూర్చోబెట్టి చెప్పిన మాటలు అప్రయత్నంగా గుర్తుకొచ్చాయి. చూడమ్మలు, నువ్వు మీ అత్తగారింటికెళ్తున్నావు. అది నీకు పూర్తిగా కొత్త చోటు. ఆ పరిసరాలు, మనుషులు అన్నీ కొత్తే. నీకు నచ్చనివి ఎన్నో ఉండొచ్చు. నాది అనుకుని ఇష్టం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడే పుట్టి పెరిగావు కాబట్టి అందరితో నీకు అనుబంధం సహజంగానే ఏర్పడుతుంది. ఎక్కడైనా మనకు నచ్చని విషయాలు కొన్ని ఉండనే ఉంటాయి. ఇక్కడైతే నీకు నచ్చని దాన్ని నిస్సంకోచంగా చెప్పగలుగుతావు. కావలసింది స్వతంత్రంగా అడుగుతావు. అక్కడ అలాంటి పరిస్థితి ఏర్పడడానికి కొంత సమయం పడుతుంది. వాళ్ల పద్ధతులకి, అలవాట్లకి కొంచెం అలవాటు పడి సర్దుకుపోవడం తప్పనిసరి అవుతుంది. ముందుగా వాళ్లతో కలిసిపోయే ప్రయత్నం చెయ్యి. వాళ్ళు నీవాళ్లేనని అనుకోవడంతో కొన్ని సమస్యలు అవే సద్దుమణుగుతాయి. కనిపెంచిన వాళ్ల మధ్య జరిగినట్టుగా అత్తారింట్లో ఉండకపోవచ్చు. ఒక వయసొచ్చాక అత్తగారింట్లో అడుగు పెడుతున్నావు కాబట్టి నువ్వే పెద్దరికం తెచ్చుకుని సమస్యలేమైనా వస్తే సామరస్యంగా పరిష్కరించుకునే మార్గం వెతుక్కోవాలి. నాన్న మాటలు పూర్తి కాగానే అమ్మ అందుకుంది. అమ్మాయి, నువ్వేం బెంగపడకు. మీ అత్తగారి మాటలు వింటోంటే నీకక్కడ రాణి వైభోగమే అనిపిస్తోంది. నీ అదృష్టం కొద్దీ పాడి పంట అన్నీ పుష్కలంగా ఉన్న ఇంటికి వెళ్తున్నావు. నీకే లోటు ఉండదు. ఏరుకోరు చేసుకుంటున్న కోడల్ని మురిపంగానే చూసుకుంటుందిలే మీ అత్తగారు. కాకపోతే ఇక్కడ్లా నువ్వు కాదు కూడదు అనకుండా మీ అత్తగారు ఏం చెప్పినా వినయంగా విని అలాగే చెయ్యాలి మరి. లేకపోతే మాకు మాటొస్తుంది. చిన్నగా నవ్వుతూనే కళ్ళు తుడుచుకుంది. ఈ మాటలు గుర్తుకు రాగానే నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను. అవును, నిజమే. నాకిష్టం లేకపోతేనే ఇంటి నిండా ఉన్న సామాన్లన్నిటినీ అత్త ఎంత జాగ్రత్తగా ఇష్టంగా కాపాడుకొస్తున్నారో నేను అదే చెయ్యాలి. మా ఇద్దరి ఇష్టాలు వేర్వేరైతేనే పెద్దావిడిని అనుకరించి నడవాలి కదా. అందుకే వీటన్నిటినీ దుమ్ము దులిపి శుభ్రం చేసే పని పెట్టుకున్నాను. మా అత్తగారు వచ్చి దుమ్ము దులపడం వరకే గాని సామాన్లని అటు ఇటు మార్చి సర్దే పెత్తనం మాత్రం చెయ్యకు అంటూ హెచ్చరించింది. ఆ భోషాణాల్ని, బీరువాల్ని సర్దాలనే సరదా నాకు లేదుగాక లేదు అనుకుంటూ బాధ్యతగా మాత్రమే ఆ పని పూర్తి చేశాను. నా ఇష్టాలను పక్కన పెట్టి మా అత్తగారి అభిరుచులు తెలుసుకోవాలనుకున్నా వీధి గుమ్మంలో నిలబడి పక్కింటి వైపు చూస్తూ వాళ్ళమ్మాయి గురించి కాబోలు చిన్నికి ఏ పనిపాటలు రావనుకున్నా. అబ్బో, వాకిలి ముందు ముగ్గు బాగానే వేసిందే అత్తగారు అనడం విన్నాను. నాకు ముగ్గులు వేయడం వచ్చు కాబట్టి అత్తగారిని మెప్పించాలని పెద్ద ముగ్గు వెయ్యాలని నిర్ణయించుకున్నాను. చీకట్నే లేచి ముందుగానే ఏవి ఎక్కడెక్కడ ఉంటాయో చూసుకుని ఉన్నాను కనుక ఇంటి ముందు కళ్ళాపి జల్లి నాకు వచ్చిన 36 చుక్కల ముగ్గు చకచకా వేసేశాను. అత్త నిద్ర లేచి వచ్చాక అంత పెద్ద ముగ్గును చూసి ఎంత ఆశ్చర్యపోతుందో అని ఆలోచనలు చేస్తూ అటు ఇటు తిరిగి సరిచూసుకుంటూ నాకిష్టమైన కీర్తనని సన్నగా రాగం తీస్తూ నా లోకంలో నేనున్నా. అప్పుడు ఉరుములాంటి అత్తగారి గర్జనకు ఉలిక్కిపడి బయటి లోకంలోకి వచ్చి పడ్డాను. రత్తాలు వచ్చి ఏవో 2 గీతలు గీస్తుందిగా, ఇంతలో నువ్వెందుకు ఇంత ముగ్గు పిండిని దుబారా చేయడం? దేనికైనా ఒద్దిక ముందు వెనక ఆలోచన ఉండాలి. ఏ పండగ పబ్బము లేనప్పుడు ఏ పని లేనట్టు ముగ్గేసుకుంటూ కూర్చున్నావా? వీధిన పోయేవాళ్ళు చూసేట్టుగా కూనిరాగాలు, సానివేశాలు అలాంటి అలగా పనులు ఇక్కడ కుదరవు. నువ్విప్పుడు పెద్దింటి కోడలువని గుర్తుపెట్టుకో. నిర్ఘాంతపోయి కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోయాను. మాట అర్థం కానట్టుగా ఏంటా చూపు? ముందు లోపలికి నడు. ఆ హుంకరింపుకి తల వంచుకుని
సిగ్గుతో చితికిపోయినట్టుగా లోపలికి వెళ్ళిపోయా. ఆ మాటలు పదే పదే మనసును సూదుల్లా గుచ్చుతుంటే లోపల విలవిల్లాడిపోవడం తప్ప ఏం చెయ్యగలను? నేను మొహం చిన్నబుచ్చుకుని తిరుగుతుంటే మా అత్తకి విజయ గర్వంతో కూడిన ఆనందమేదో కలుగుతుందనిపించింది. అది నా అనుమానమే అయ్యుండొచ్చు కూడా. కాసేపటి తర్వాత నేను బాధపడుతున్నట్టుగా గ్రహించి కొంచెం ఓదార్పుగా మాట్లాడడం కాకుండా నా మనసులో మంటను ఇంకొంచెం ఎగదోసేలా, నేను మా అత్తలా కాకుండా మెత్తనిదాన్ని కాబట్టి నువ్వు బతికిపోయావు. అదే మా అత్త అయితే నెత్తిమీద 4 మొట్టిగాని మాట్లాడేది కాదు. ఆవిడి వైపు తలెత్తి చూడ్డానికే గజగజ వణికిపోయేదాన్ని. పైగా నేనేం నీలా వట్టి చేతులతో వచ్చిందాన్ని కాదు కూడా. పొలం పుట్రా నగానట్రా చీర సారెలతో వచ్చాను. అయినా సరే అత్తగారికి అణిగి మణిగి ఉండేదాన్ని. నా మంచితనాన్ని అలుసుగా తీసుకుని నువ్వు చూడు, నేనేదో కాని మాట అన్నట్టుగా కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చోద్యంలా చూస్తున్నావు. లేకపోతే ఏమిటి, రోడ్డు మీద నిలబడి కచేరీ చేస్తున్నట్టుగా ఆ పాటలేంటి, వయ్యారం వలకబోస్తూ అటు ఇటు తిరగడమేంటి? హవ్వా, మా పరువు బజార్న పడేయాలని కంకణం కట్టుకున్నావా ఏంటి? అంది. నేను మళ్ళీ నిర్ఘాంతపోతూ ఆవిడి వైపు చూడబోయి చప్పున తలదించేసుకున్నాను. అదే మా అత్తకి కావలసిందైతే అలాగే చేస్తా అనుకున్నా. పోల్చుకోకూడదని అనుకున్నా సరే మాటిమాటికి మా ఇంటి పరిస్థితులే గుర్తొస్తున్నాయి. అక్కడ ఇష్టంగా నేను ముగ్గు వేస్తే ఇంట్లో వాళ్ళెవరైనా గాని ముగ్గుపిండి దండగ చేసేవని అని ఉంటే అలిగి ఏం తినకుండా కూర్చునేదాన్ని కదూ. ఏదో మాట వరుసకు అన్నాం గాని దీనికే కోపం తెచ్చుకుంటే ఎలాగమ్మా? నువ్వేది తినకుండా కూర్చుంటే మేం మాత్రం ఎలా తినగలం చెప్పు అంటూ బతిమాలితే గాని బెట్టు వదిలించుకునేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ముగ్గుపిండి దండగ చేయడం అనే ఒక్క మాటే కాదు, ఆ తర్వాత మాటల్ని తలుచుకుంటేనే జుగుప్సగా ఉంటోంది. అమ్మా నాన్న చెప్పిన శుద్ధుల్ని గుర్తుకు తెచ్చుకుని ఆ ఊరి రీతి రివాజుల్ని బట్టి మా అత్త అలా మాట్లాడడంలో తప్పేమీ ఉండకపోవచ్చును, నేనే కొత్త పద్ధతులకి అలవాటు పడాలి అని నా మనసుకి సర్ది చెప్పుకున్నాను. ఇక ఎప్పుడూ ఇంట్లో అయినా కూని రాగాలు తీయకూడదని నిర్ణయించుకున్నాను. మా ఊరి హై స్కూల్లో వారానికి 2 గంటలు సంగీతం క్లాసులు జరుగుతుండేవి. మా సంగీతం టీచరు ఎన్నో లలిత గీతాలు, కీర్తనలు నేర్పించేవారు. ఎప్పుడైనా ఇంట్లో పాటని నాలో నేను సాధన చేసుకుంటుంటే అమ్మా నానమ్మ చేసే పనిని కూడా పక్కన పెట్టేసి నా దగ్గరకొచ్చి కూర్చుని ఇంకోటి కూడా పాడవే అని అడిగేవాళ్ళు. అలా అడగడమే ఆనందంగా, ఎలాంటి సంకోచం లేకుండా పెద్ద గొంతుతో ఇష్టంగా పాడడం మొదలుపెట్టగానే పక్కనే ఉండే పెదనాన్నల పిల్లలు, ఒక్కోసారి పెద్దమ్మలు కూడా వచ్చి చేరడం అలవాటుగా ఉండేది. నీ పాట చెవిన పడగానే ఇంట్లో ఉండలేక వచ్చేశా, నీ కంఠం ఎంత బావుంటుందో అని ఓసారి పూర్ణక్క అనగానే నాన్నమ్మ, అవును, చక్కగా పాడగలిగితే మనసుని పరవశింపచేసే శక్తి సంగీతానికుంటుంది అంటూ తన వైపు ఎంత మురిపెంగా చూసేది. ఇక ఆ అధ్యాయం ముగిసిపోయింది. తనేం చేసినా మెచ్చుకుని ప్రోత్సహించేవాళ్ళు ఇక్కడ ఉండరు. ఇక నుండి విమర్శల్ని మాత్రమే ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థమైంది. అది నా మంచికే. నా నడవడిని అందరికీ ఆమోదయోగ్యంగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుందేమో. ఇలా అనుకోగానే మనసు కొంచెం కుదుటపడింది. పొద్దుటి నుండి ఏమీ తినకుండా ఉన్న నేను మధ్యాహ్నం 2 గంటల వేళ మా అత్త, ఇక నువ్వు కానియ్యి అని ఆజ్ఞలా చెప్పగానే బుద్ధిగా వెళ్ళి పళ్ళెల్లో అన్నం కూరలు వడ్డించుకుని పీట వేసుకుని కూర్చున్నాను. రత్తాలతో వంట చేయిస్తూ అత్త వంటగది దగ్గరే ఉంటుంది. నాకేమో ఏవైనా నూరడం లాంటి పనులు పురమాయిస్తుంది. నేను ఇంటికి రాకముందు రత్తాలే ఆ పనులు చేసేదట. నాకు అప్పగించిన పని పూర్తి చేసి నేను లోపలికి వెళ్ళిపోవడానికి వీల్లేదు. మా అత్తగారు ఏం చెబుతుందో, రత్తాలు ఎలా చేస్తోందో అక్కడే ఉండి గమనిస్తూ నేను తెలుసుకోవాలట. ఎందుకంటే కొద్ది రోజుల్లో నాపై నమ్మకం కుదిరితే రత్తాలు పోస్టుకి నాకు ప్రమోషన్ ఇవ్వబడుతుందని అర్థం చేసుకున్నా. ఆ మాట అత్తగారు చెప్పారు. నువ్వు బాగానే చేయగలవని నమ్మకం కుదిరే వరకు చూసి నేర్చుకుంటుండు. ఏదో చెప్పిన పని పూర్తి చేసి మాకప్పగించేసి తీరిగ్గా కూర్చోవడం కుదరదు. ఎప్పటికీ రత్తాలే చేస్తుంటుందని అనుకోకు. అన్ని పనులు నీకు అలవాటు కావాల్సిందే అని చెప్పడమే కాదు, అప్పుడప్పుడు వంట విషయంలో నా విజ్ఞానం ఎంతటిదో పరీక్షించడానికి అన్నట్టుగా కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు. నేను కొంచెం సరిగానే చెప్పాననిపిస్తే మొహం చిరాగ్గా పెట్టి, అదేం కాదు, అలా చేస్తే ఏం బాగుండదు అని ఊరుకుంటారు. తప్పుగా చెబితే మాత్రం పెద్దగా నవ్వి బాగా ఆనందించేస్తారు. రత్తాలు కూడా కొంచెం ముసిముసిగా నవ్వి ఊరుకుంటుంది. ఆ రోజు కూడా నేనలా ఏదో తెలియని విషయం గురించి ఏదో చెప్పేసరికి బాగా నవ్వి నవ్వి, ఈ మాత్రం కూడా తెలీదా? ఇంత తెలివి తక్కువ దానివేంటే బాబు, ఆడపిల్లకి వంట వార్పు అన్నీ నేర్పించాలని తెలీదా మీ అమ్మ వాళ్ళకి అంటూ వాళ్లకి కాసిన్ని అక్షంతలు వేసి ఆనందించడం అయ్యాక,
నీకిష్టమైన కూరలేంటో చెప్పవా అంది అత్తగారు. నాకు భలే ఆశ్చర్యమేసింది. ఎందుకంటే ఎప్పుడూ అబ్బాయికి ఇలా చేస్తే ఇష్టం, నాకిది అస్సలు నచ్చదు అని వంట చేసేటప్పుడు రత్తాలుతో మా అత్త అనడం విన్నాను. కానీ ఈరోజు నా ఇష్టాల గురించి వాకబు చేయడం కొంత వింతగా, ఎంతో సంతోషంగా అనిపించింది. వెంటనే ఆనందంగా చెప్పా. అలా ఆవపెట్టి చేస్తే ఎంత రుచిగా ఉంటుందో. మా అమ్మ చేతి వంటను గుర్తు చేసుకుంటూ నోట్లో నీరు ఊరుతున్నట్టుగా ఆ మాట అన్నాను. మా అత్త చాలా చిరాగ్గా మొహం పెట్టి, మా అత్తగారెప్పుడూ తనకి తన కొడుక్కి ఇష్టమైనవి వండడమే తప్ప ఏనాడు నా గురించి పట్టించుకునేది కాదు. నేను కూడా ఇది కావాలి అని అడగకుండా ఆవిడ ఏది పెడితే అదే సంతోషంగా తినేదాన్ని. ఆవిడ కాలం చేశాకే నాకు నచ్చినవి నా ఇష్టప్రకారం చేస్తున్నా తెలుసా అంది. నాకు ఆ మాటలు అయోమయంగా అనిపించాయి. ఆవిడ అడిగినా గానీ నాకిష్టమైనవి అలా స్వతంత్రంగా చెప్పకుండా, ఏదైనా మీరు చేసేవి బాగానే ఉంటున్నాయిగా అంటే మా అత్తగారికి నచ్చేదేమో మరి. నేనేం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయినా రత్తాలు మాత్రం టకీమనంది. ఊరుకోండమ్మా, అవేం మాటలు? కోడలుగారు తనకిట్టమైన కూర నారా తినాలంటే మీరు కాలం చేసేదాకా ఆగాలా? లేక మీకు త్వరగా నూకలు చెల్లిపోవాలని కోరుకోవాలా? అదెంత తప్పు? అలాంటి అర్థం వస్తుందని పాపం మా అత్త ఊహించుండదు. నవ్వు ఆపుకోవడం నాకు కొంచెం కష్టమైంది. ఇంట్లో నాకంటే రత్తాలు పరిస్థితే మెరుగు. అప్పుడప్పుడు అయినా ఎదురు సమాధానం చెప్పగలదు. పై పనులు చేసే నాగన్న విషయంలోనూ అంతే. అత్త వాళ్ళని గట్టిగా మందలించదు. పని మానేసి పోతారేమోనని కొంచెం భయం ఉన్నట్టుంది. తనకు వ్యతిరేకంగా మాట్లాడినా చాలాసార్లు విని విననట్టుగా ఉండిపోతుంది. చెప్పిన పని సరిగా చేయలేదనిపించినప్పుడు కొంచెం గట్టిగా కోప్పడినా వెంటనే మెత్తగా మాట్లాడి మంచి చేసుకునే ప్రయత్నం చేయడం గమనించాను. అలాంటి సందర్భంలో ఒకసారి నాతో, పనివాళ్లతో పెట్టుకోకూడదు, వాళ్ళని ఎంత దూరంలో ఉంచాలో తెలుసుకోవాలి అంటూ తన తెలివితేటలు లౌక్యం ఎలాంటివో తెలియచెప్పడం జరిగింది. ఒక్కోసారి నాకు అనిపించేది, వాళ్ళకిష్టం లేకపోతే పని మానేసి ఇంకో చోట చేరతారు. మరి నా పరిస్థితి అలా కాదు కదా. 3 ముళ్ల బంధంతో అన్నిటినీ సహించాలి. ఎదురు తిరిగితే ప్రయోజనమేముంటుంది? ప్రశాంతతే ఉండదు. ఆ పైన పుట్టింటి వారికి చెడ్డ పేరు తెచ్చిన దాన్నవుతాను. ఆ మర్నాడు నేను ముందు రోజు చెప్పిన కూరలే అత్త వండడం చూసి కొంచెం ఆశ్చర్యం కలిగింది. అత్త లేనప్పుడు రత్తాలు నాతో ముసిముసిగా నవ్వుతూ, మీకిష్టమైన కూరలు తినాలనుందని దేవుడికి మనసులో మీరు దండం పెట్టుకుంటే మీ కోరిక తీర్చేయాలని దేవుడుగాని అనుకుంటే ఏమవుద్ది అని వెంటనే స్వరం తగ్గించి, మీ అత్తగారికి మాట తట్టి ఇయాల అయ్యే చేయమన్నారు అంది. రత్తాలు ముందు నవ్వడం బాగుండదని ఆపుకున్నాను. వంట పూర్తి కాగానే అత్త పళ్ళెంలో పెట్టుకుని ఆ గది గడప దగ్గరే కూర్చుని తినడం అలవాటు. ఉడుకుడుకు అన్నం తినకపోతే నాకు అరిగి చావదు అంటూ నేను అడక్కపోయినా ఓసారి కారణం చెప్పారు. ఆ రోజు అలాగే తినబోతూ అక్కడి నుండి లోపలికి వెళ్ళబోతున్న నాతో, నాకు సహించకపోయినా పాపం నువ్వు నోరు తెరిచి అడిగావని ఇదే చేశాం. నాకేంటో ముద్ద దిగడం లేదు గాని తినక తప్పుతుందా అన్నారు. నాకేమిష్టమని అడిగితే చెప్పాను గాని చేయమని అడగలేదుగా. ఆ మాట అడిగితే ఎదిరించి మాట్లాడినట్టుంటుందని మౌనం వహించాను. అసలు కారణం మాత్రం రత్తాలు చెప్పిందేనని నాకు తెలుసు. కొన్ని అనవసర భయాలు మనసును లోబరుచుకుంటాయి. అది చాలామంది విషయంలో సహజమే. కానీ మా అత్త మాత్రం అది తెలియకుండా నా పట్ల ఉన్న అభిమానమే అన్నట్టుగా ప్రయత్నించడమే అసహజంగా ఉంది. ఆయన గారు భోజనానికి మధ్యాహ్నం పూట వస్తారో రారో ఎవరికీ తెలీదు. అయినా ఎదురు చూసి వస్తే వడ్డించి అతను తిన్నాకనే నేను తినాలట. ఏ 2 గంటలకు ఆయన రారని మా అత్త నిర్ధారించుకుని తినడానికి నాకు అనుమతిస్తారు. ఇది మామూలుగా జరిగేది. ఎందుకోగాని అప్పుడు నేను మీతో పాటు తిననా అని అడగాలనిపించింది. అలా నేను అడగగానే మా అత్తగారు నిర్ఘాంతపోయినట్టుగా కళ్ళు పెద్దవి చేసి చూసి, మళ్ళీ కొత్తగా అడుగుతున్నావే? చెప్పానుగా వాడు వచ్చేది రాంది తెలిసాకనే తినాలని. మీ ఊర్లో మీ ఇళ్లల్లో ఎలాంటి పద్ధతులున్నాయో నాకు తెలియదు గాని మగవాళ్ళ తిన్నాకనే తినడం మా అలవాటు అంది. నేను తెలిసి ఉండలేక అడగడం, ఆమె కాదనడం, అదంతా సిగ్గుచేటు వ్యవహారంలా అనిపించింది. నాగన్న పొలం పనుల నుండి ఎప్పుడు వస్తే అప్పుడు రత్తాలు అన్నం పెట్టేస్తుంది. ఒక్కోసారి రావడానికి కుదరదని చెప్పినప్పుడు క్యారియర్లో పెట్టి ఇస్తుంది. రత్తాలు కూడా అంతే. తనకెప్పుడు ఆకలి వేస్తే అప్పుడు చక్కగా పెట్టుకుని తినేస్తుంది. ఆ ఇంట్లో నా ఒక్కదానికే అలాంటి స్వతంత్రం లేదు. ఎంత విచిత్రమో. 2 గంటలు దాటాక నన్ను తినమని చెప్పి కాసేపు నడుం వాలుస్తా అంటూ అత్తగారు లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు తినడానికి కూర్చోగానే మా ఇంటి పద్ధతి గుర్తుకొచ్చింది. అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. తుడుచుకున్నాను.
ఇంట్లో నలుగురం ఉన్నప్పుడు అందరం ఒకేసారి తినేస్తాం. సాధారణంగా నాన్న మాత్రం పెందలాడే తిని బయటికెళ్తారు. నేనెప్పుడైనా మధ్యాహ్నం పూట స్కూల్ నుండి ఇంటికి భోజనానికొస్తే నేను ఒక్కదాన్నే కూర్చుని తినడం ఉండదు. అమ్మా నానమ్మ ఎవరో ఒకరు ఎదురుగా కూర్చుంటారు. మామూలుగా అమ్మా నానమ్మ కలిసే మధ్యాహ్నం భోజనాలు చేస్తుంటారు. ఓసారెప్పుడో నేనింట్లోనే ఉన్నాను. పనిలో పడితే నీకు ఆకలి తెలీదు, నీకు అసలే ఆరోగ్యం బావుండదు, వేళకి తినాలని చెబుతున్నానా, ముందు అన్నం తినడానికి రా అని నాన్నమ్మ కేక పెట్టింది. బావుంది, చేతిలో పని పూర్తి చేసే వద్దామనుకునేసరికి కొంచెం ఆలస్యం అయింది అంతేగా, లేకపోతే మీరు చొరబడిపోతారని నా భయం, మీకు అసలే నడుం నొప్పి కూడాను అంటూ అరిటాకుల్ని పట్టుకుని అమ్మ హడావిడిగా వచ్చింది. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని ఒకరికొకరు వడ్డించుకుంటూ రుచుల గురించి మాట్లాడుకుంటూ భోజనం కానిచ్చారు. అమ్మా నానమ్మల్ని చూస్తే అత్తాకోడళ్ళు అంత ఆపేక్షగా ఉంటారనే అభిప్రాయంలో ఉన్నాను. అక్కడక్కడ కోడళ్లను వేధించే గయ్యాళత్తలు ఉంటారని విన్నాను గాని అటువంటి ఇబ్బంది నాకు ఎదురవుతుందేమో అన్న ఆలోచనే నాకు రాలేదు. మరి మా అత్త నన్ను ఏరికోరి కోడలుగా చేసుకుందని, గొప్పింటి కోడలినయ్యానని నా అదృష్టం గురించి బంధువులు ఇంట్లో వాళ్ళు ఎంత పొగిడారో. గొప్పింటి కోడలు అనే మాట ఇక్కడికొచ్చాక మా అత్త నోటి వెంట ఎన్నిసార్లు విన్నానో. ఆ మాటంటే వెగటు కూడా కలుగుతోంది. వీధి గుమ్మంలో నిలబడకూడదు, ముగ్గు వెయ్యాలని సరదా పడకూడదు, పనివాళ్లతో మాటలు కూడదు, అత్త అనుమతి లేనిదే ఏమీ చెయ్యకూడదు. ఇవన్నీ గొప్పింటి లక్షణాలని అత్త ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పిందో. ఆలోచనల నుండి బయటపడి ముద్ద నోట్లో పెట్టుకున్నానే గాని ఏమీ రుచిగా అనిపించలేదు. మా ఇంట్లో చేసినప్పుడు ఎంత కమ్మగా ఉండేది. వంట రుచి చేసేవాళ్లని బట్టి కూడా ఉంటుందేమో, లేక నేనే ఈ ఇంటిని నాది, ఇంట్లో వాళ్ళని నా వాళ్ళు అని అనుకోకపోవడం కూడా కారణమై ఉంటుందా? అర్థం కావడం లేదు. తప్పు నాలోనే ఉందేమో. ఈ ఇంటి పద్ధతుల్ని గౌరవించాలి, ఇంట్లో వాళ్ల మీద ప్రేమ పెంచుకోవాలి. అమ్మా నాన్నలు చెప్పిన హితవచనాలు ఇవేగా. మా అత్తకి నిద్ర పట్టలేదు కాబోలు, తొందరగానే లేచి వచ్చేసింది. పళ్ళెం ముందు కూర్చున్న నన్ను చూసి, కరువో కాలమో అన్నట్టు ఎంతసేపు తింటావే అంది మొహం చిట్లించి. నేనేం మాట్లాడలేదు. అయినా జవాబు చెప్పడానికి ఏముంది? తను తొందరగా లేచానని అనుకోవడం కాకుండా నేనేదో పళ్ళాల కొద్దీ లాగించేస్తున్నానని అనడం నిజమే. ఆలోచన వల్ల కొంత, తినబుద్ధి కాక మరికొంత ఆలస్యమైంది. అదేం గుర్తించకుండా మళ్ళీ అలాగే చిరాగ్గా చూస్తూ, మేత కంటే మసిలితేనే బలం అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయారు. అంటే నాది తిండి ఎక్కువ పని తక్కువ వ్యవహారంలా అనిపిస్తోందా? ఇక ఒక్క మెతుకు కూడా నోట్లోకి పోలేదు. అత్త కంట పడకుండా పళ్ళెంలోని అన్నాన్ని కుడితి గోళెంలో పోసేశాను. నేను తిన్నా తినకపోయినా ఆ ఇంట్లో ఎవరికీ పట్టదు. ఆ సమయంలో అంతకన్నా విచారించదగ్గ విషయం మరొకటి ఉండదనిపించింది. ఇంతవరకు శ్రీమతి గోగినేని మణిగారి బాపు బొమ్మ నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.